హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో HDMI బోర్డు, ఆప్టికల్ బోర్డు 5.1 రిమోట్ కిట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. మీరు డయాగ్రామ్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనెక్టింగ్ మెథడ్ అన్నమాట. ఒకే రిమోట్లో మనం అన్ని నేమ్స్ HDMI 1, 2, 3 ఇలా ఆప్టికల్ అన్ని నేమ్స్ కూడా ఒకే రిమోట్ ద్వారాగా మనం కనెక్ట్ చేయొచ్చు. ఫుల్ డీటెయిల్స్గా నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా HDMI బోర్డు మీరు తీసుకుంటే ఇందులో ఇన్పుట్ ARC అని రెండు సెలెక్టర్ స్విచ్లు ఉంటాయి. అక్కడ మీరు 4.7 రెసిస్టర్ మీరు కనెక్ట్ చేయాలి. రిమోట్ కంట్రోల్ బోర్డ్ నుండి ఇన్పుట్ చేసే దగ్గర అంటే గ్రౌండ్కి విడిచిపెట్టి సెలెక్టర్ స్విచ్ దగ్గర 2.2K రెసిస్టర్ రెండు అతికించాలి. మీరు ఈ విధంగా బోర్డులో చూసుకుంటే రైట్ సైడ్ ఉన్నది గ్రౌండ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది స్విచ్ కనెక్షన్ అనమాట. ఎడం వైపున ఉన్నది రిమోట్ కంట్రోల్ బోర్డు. ఇందులో 4 నెంబర్ పిన్ నుండి ఇన్పుట్ స్విచ్ దగ్గర కనెక్ట్ చేయాలి. 5 నెంబర్ పిన్ నుండి ARC స్విచ్ దగ్గర కనెక్ట్ చేయాలి. నైన్ నెంబర్ పిన్ గ్రౌండ్ స్విచ్ దగ్గర రెసిస్టర్ ఉంది కదా, అది గ్రౌండ్ అనమాట. అది ఎక్కడైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. గ్రౌండ్ అది అటువైపు స్విచ్ దగ్గరైనా చేసుకోవచ్చు, ఇటువైపు స్విచ్ దగ్గర అయినా చేసుకోవచ్చు. ఇది HDMI కనెక్షన్ రిమోట్ కిట్కి సంబంధించి. ఇప్పుడు రిమోట్ కిట్ నుండి మనం ఆప్టికల్ బోర్డుకి కనెక్ట్ చేయడం. ఇవి సెలెక్టర్ స్విచ్లు అనమాట. ఆప్టికల్ 1, ఆప్టికల్ 2 ఛానల్ సెలెక్టర్గా ఉంటుంది. ఇక్కడ పిన్ నెంబర్ 11 నుండి గ్రౌండ్ చేసుకుంటారు ఆప్టికల్ బోర్డుకి. ట్వెల్వ్ నెంబర్ పిన్ నుండి టూ ఛానల్ 5 ఛానల్ సెలెక్టర్ దగ్గర కనెక్ట్ చేసుకుంటారు. థర్టీన్ పిన్ నుండి ఆప్టికల్ 1, 2 సెలెక్టర్ స్విచ్ దగ్గర కనెక్ట్ చేస్తారు. ఇది 5 వోల్ట్ 2 యాంపర్ 5 వోల్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇది మీరు సపరేట్గా ఇవ్వడం కన్నా ఆడియో రుష్ దగ్గర మీరు ఇచ్చుకుంటే బాగుంటుంది. మీరు సపరేట్గా ఇవ్వాలనుకున్నా ఇచ్చుకోవచ్చు. 2 యాంపర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి.
ఇది SPDIF అవుట్పుట్ అన్నమాట. ఇది ఆప్టికల్ లేదా కోయాక్సియల్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఒక వైరు గ్రౌండ్, బ్రౌన్ వైరు డాటా అన్నమాట. కోయాక్సియల్ అంటే నార్మల్ పిన్ అని, అది కూడా నార్మల్ వైర్ అని. గ్రౌండ్ కి గ్రౌండ్ చేస్తారు. డాటాకి డాటా కనెక్ట్ చేస్తారు. మీరు ఒకవేళ కోయాక్సియల్ కి కనెక్ట్ చేయకుండా ఆప్టికల్ కనెక్ట్ చేయాలి అనుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ ఆప్టికల్ 1 2 3 3 పిన్లు ఉన్నాయి కదా, అందులో మూడో పిన్ను డాటా అన్నమాట. ఫస్ట్ది వోల్ట్, మధ్యది గ్రౌండ్, మూడోది డాటా అన్నమాట. మీరు ఇలాగ ఇక్కడ ఆప్టికల్ దగ్గర కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కోయాక్సియల్ దగ్గర అయితే ఎలాగైతే మీరు కనెక్ట్ చేసుకున్నారో ఆప్టికల్ దగ్గర కూడా ఆ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు HDMI ఇన్పుట్స్ యూజ్ చేసేటప్పుడు ఎక్కడైతే మీరు ఆప్టికల్ కానీ కోయాక్సియల్ కానీ కనెక్షన్ చేశారో అక్కడ మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసి ఉంచాలన్నమాట. అప్పుడే మనకి HDMI అనేది వర్క్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఉన్న కార్డులన్నీ అయితే పెట్టాను. ఇప్పుడు పవర్ అనేది ఇస్తున్నాను ఆడియో రిస్కి. మనం అక్కడ నుంచి 5 వోల్ట్ HDMI బోర్డుకి ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీరు బోర్డు ఆన్ చేసిన వెంటనే DVD ఇన్పుట్ అయితే ఇన్బుల్ట్గా ఉంటుంది. అది మనం కనెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు ఆప్టికల్ అని అక్కడ రాశారు, కానీ అది ప్రెస్ చేసినట్లయితే DVD అని వస్తుంది. ఇక్కడ సెంటర్ బటన్ కొట్టినా సరే HDMI అనేసి మొత్తం ఏవి కూడా మనకి వర్క్ చేయడం లేదు. దీనికి మనం ఇప్పుడు జాయింట్ కనెక్షన్ అనేది ప్రోగ్రామింగ్ చేయాలి, యాక్టివేట్ చేయాలి. గెయిన్ బటన్ ప్రెస్ చేసి ఈక్వలైజర్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏదైతే బోర్డు కనెక్ట్ చేసుకోవాలో ఆప్షన్ అడుగుతుంది. 5 నెంబర్ బటన్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఆస్ట్రా కిట్, ఆడియో రిష్ ఈ విధంగా మారుతుంటుంది. మనం ఆడియో రిష్ ప్లస్ HDMI దగ్గర సెలెక్ట్ చేసుకొని ఎస్కేప్ బటన్ అనేది కొట్టినట్లయితే మనకి యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరు నార్మల్గా HDMI బోర్డు లేనప్పుడు ఆప్టికల్ రేంజ్లో ఉంచుకొని ఎస్కేప్ కొడితే యాక్టివేట్ అయిపోతుంది. ఇది HDMI రెండు కలిపి పెట్టాం కాబట్టి HDMI బోర్డు ప్లస్ ఆప్టికల్ కాబట్టి ఆ ఆప్షన్లో పెట్టి ఎస్కేప్ కొట్టి పవర్ అనేది ఆఫ్ చేయాలి. ఆన్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు HDMI 1 ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆప్టికల్ 1, ఆప్టికల్ 2 ఇలా కొట్టేటప్పుడు, ఇలా ప్రెస్ చేసేటప్పుడు రాంగ్గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఆప్టికల్ 1 వచ్చేటప్పుడు ఆక్స్లో ఉండడం లేదా కోయాక్సిల్లో ఉండడం. ఇప్పుడు ఆప్టికల్ 1లో ఉంది కానీ కోయాక్సిల్ చూపిస్తుంది. కాబట్టి మీరు మాన్యువల్గా బటన్ దగ్గర ఇక్కడ ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్కి సంబంధించి అక్కడ LED అనేది సెలెక్టర్ సెట్ చేసుకోవాలి. అప్పుడే రిమోట్ ద్వారాగా వర్క్ చేస్తుంది. లేదంటే దీనికి దానికి తేడా అయిపోతుంది అనమాట. నేను మాన్యువల్గా అక్కడ సెట్ చేశాను. డిస్ప్లేలో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అదేవిధంగా మాన్యువల్లో ఆప్టికల్లో సెలెక్ట్ చేసుకొని ఒకసారి విడిచిపెట్టాక రెండోసారి మనం చేయవసరం లేదు. మీరు HDMI ARC మీరు చూడొచ్చు.
HDMI కూడా ఇలాగా మనం ప్రెస్ చేసేటప్పుడు అటు ఇటు దీనికి దానికి సంబంధం లేకుండా అయ్యేటప్పుడు మాన్యువల్గా మనం కూడా దీనికి HDMI కూడా మాన్యువల్గా సెట్ చేయాలి. అంటే HDMI 1 ఉండేటప్పుడు డిస్ప్లేలో ఇక్కడ నార్మల్గా HDMI 2 ఉందనుకోండి, అప్పుడు మనం సెలెక్టర్ స్విచ్ దగ్గర సార్ట్ చేసి అది సెలెక్ట్ చేసుకుని దానికి దీనికి సూటబుల్గా చేయాలన్నమాట. అప్పుడు ఒకసారి ఆఫ్ ఆన్ చేస్తే కరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు HDMI 1 అని ఉంది. ఇక్కడ HDMI 2, 3 ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, అయినప్పటికీ అక్కడ HDMI 1 ఉంది. కాబట్టి HDMI 1 ఉండేటప్పుడు ఇక్కడ బోర్డులో కూడా HDMI 1 అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఇలా సార్ట్ చేసి ఆ స్థానానికి తెచ్చుకోవాలి. అప్పుడే రిమోట్లో చేంజ్ చేయడం వలన మనకి జంప్ అవుతుంది అనమాట, అంటే సెలెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ గ్రోతింగ్ కొరకు మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.